బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రంథి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రంథి శ్రీనివాస్పై జిల్లా కలెక్టర్ నాగరానికి ఫిర్యాదు చేశారు. పేదల ఇళ్ల కోసం సేకరించిన భూమిని అధిక ధరలకు కొనుగోలు చేశారని, అవకతవకలకు పాల్పడ్డారంటూ పవన్ కళ్యాణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలోనే ఐటీ దాడులు నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. భీమవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రంథి శ్రీనివాస్ వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రంథి శ్రీనివాస్పై జిల్లా కలెక్టర్ నాగరానికి ఫిర్యాదు చేశారు. పేదల ఇళ్ల కోసం సేకరించిన భూమిని అధిక ధరలకు కొనుగోలు చేశారని, అవకతవకలకు పాల్పడ్డారంటూ పవన్ కళ్యాణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే సంగతి మరింత సమాచారాన్ని దీని గురించి మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయా? పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కార్యకలాపాలపైన ఏదైతే ఐటీ అధికారులు ఈ రోజు కూడా ఏదైతే దాడులు అయితే కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఆయన వ్యాపార లావాదేవీలపైన కూడా, వ్యాపార సంస్థలపైన కూడా ఏదైతే ఐటీ శాఖ అధికారులు రైడ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఏదైతే ఆయన వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో, వారి వ్యాపార సంస్థల్లో కూడా సోదాలు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఏదైతే కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రంథి శ్రీనివాస్ పై జిల్లా కలెక్టర్ నాగరానికి ఫిర్యాదు చేశారు. పేదల ఇళ్ల కోసం సేకరించిన భూమిని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారనేసి, అవకతవకలకు పాల్పడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలోనే ఏదైతే ఈ ఐటీ దాడులు నిర్వహించడం రాజకీయంగా ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే భీమవరంలో ఉన్నటువంటి ఈయన వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, రొయ్యల వ్యాపారులు అలాగే ఇతర వ్యాపారాల పైన కూడా గుట్టుగా లావాదేవీలు సాగించినట్టు కూడా రికార్డులో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇదైతే ఈ గ్రంథి శ్రీనివాస్ నివాసంలో ఇది రెండోసారి ఈ ఐటీ దాడులు అయితే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎవరు తీసుకెళ్లారు? ఈ అవకతవకలు జరిగాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. అలాగే కృష్ణలంక, నాగాలంకకు చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి అలాగే గ్రంథి శ్రీనివాస్ వ్యాపార భాగస్వామి అయినటువంటి చెన్ను లక్ష్మీరావు నివాసంలో కూడా ఐడి అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణకు చెందినటువంటి 9 మంది ఐటీ అధికారులు ఆ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలోని నాగాలంకలోని లక్ష్మణరావు ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే లక్ష్మణరావుకు పక్కపట్ల వారి పాలెంలో రొయ్యల కంపెనీ అలాగే అవనిగడ్డలో ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మొత్తం మీద ఐటీ అధికారులు 5 చోట్ల సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే లక్ష్మి ఎవరైతే ఈ సహ వ్యాపారి ఎవరైతే ఉన్నారో, గ్రంథి శ్రీనివాస్ సహ వ్యాపారి ఎవరైతే ఉన్నారో లక్ష్మణరావు, ఏదైతే 75 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లుగా, దీనిపైన ఆదాయ పన్నులు చెల్లించకపోవడంతో ఈ ఐటీ అధికారులు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హేమంత్, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అవకతవకలు జరిగాయి ఇలా గ్రంథి శ్రీనివాస్ వలన అని చెప్పి అసలు ఎవరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది? ఏదైతే ఈ గ్రంథి శ్రీనివాస్ లావాదేవీలు అంటే ఎప్పుడైతే వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఇతని పైన ఒక ప్రత్యేకంగా అయితే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. గతంలో కూడా అతని వ్యాపారాలు అంటే వైసీపీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన వ్యాపారాలు లావాదేవీల పైన చాలా చర్చ అయితే జరిగింది. కొంత ఆదాయ పన్ను కూడా ఎగవేసినట్లుగా గుర్తించారు. అప్పట్లో దీనిపైన కొంత తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ప్రత్యేకంగా కొంత ఫోకస్ పెట్టడం, అలాగే కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన కూడా గ్రంథి శ్రీనివాస్ పైన కొంత ఫోకస్ పెట్టి దీనిపైన ఆయన వ్యాపార లావాదేవీలు ఉన్నాయి దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలంటూ కలెక్టర్ కూడా చెప్పడం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐటీ శాఖ అధికారులు అయితే దాడులు నిర్వహించడం కొంత చర్చనీయాంశం అయితే జరుగుతోంది. నిన్న ఈ రోజు
కంటిన్యూగా ఆయన వ్యాపార లావాదేవీలు ఐటీ శాఖ అధికారులు అయితే రైడ్స్ చేస్తున్నారు. అలాగే ఆయన భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో వారిపై కూడా ఈ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. దగ్గర కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టిన ఆరోపణలు కూడా గంధి శ్రీనివాస్ మీద ఉన్నాయి కదా. ఎస్, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలోని ఏదైతే ఈ గ్రంథి ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా అటవీ ఎవరైతే ఈ ఐటీ శాఖ అధికారులు అయితే దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే ఈయనకు సంబంధించి గ్రంథి శ్రీనివాస్ సంబంధించి ప్రాసెసింగ్ కు అలాగే ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో మొత్తం మీద 11 మంది ఐటీ శాఖ అధికారులు అయితే క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. సోదాల అనంతరం కొంత పలు కీలక రికార్డులు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే ఏదైతే ఈయన లావాదేవీలు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఇటు ప్రకాశం జిల్లా అవ్వచ్చు, కృష్ణా జిల్లా అవ్వచ్చు, ఇక్కడంతా ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో అయితే దాడులు చేశారు. నిన్న ఆయన ఈ రోజు ఆయన నివాసంలో కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అంటే గతంలో కూడా ఈ తనిఖీలు నిర్వహించారు. గతంలో కూడా ఇది రెండోసారి కావడం, ఇప్పుడు ప్రత్యేకంగా ఒకటేసారి ఇది 11 మందికి పైగా ఈ ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేయడం ఇప్పుడు కొంత చర్చనీయాంశమైంది. రైట్, థ్యాంక్ యూ హేమంత్. ప్రభుత్వాన్ని అడగడం